హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం పిండి రుబ్బే పని లేదు, సో పప్పు నానబెట్టే పని లేదు, మిక్సీనే పని లేదు, మనకు అవసరం లేకుండానే ఇలా టేస్ట్ అండ్ క్రంచీ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి. సో మీరే ఎలా వచ్చాయి అనేది సౌండ్ చేసి చూపిస్తా, వినండి. సో చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. సో మన ఫోర్క్తో ఇలా అంటుంటేనే సౌండ్కి అర్థమవుతుంది ఎంత బాగా వచ్చాయని. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా క్రంచీగా వచ్చాయో. సో ఇలాంటి వడల కోసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వడలకి నేను ఇక్కడ సూజీ రవ్వ వాడుతున్నా అండి. సో ఇది తెల్ల బొంబాయి రవ్వ అంటారు కదా, అది. సో ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు కప్ మెజర్మెంట్ అయినా తీసుకోండి, గ్లాస్తో అయినా తీసుకోండి. సేమ్ అదే గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 గ్లాసెస్ వాటర్ వేయండి. ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటే 2 కప్పులు. దాన్ని బట్టి మీరు డబల్ క్వాంటిటీ ట్రిపుల్ చేసుకోండి, మీ ఇష్టము. తర్వాత ఈ వాటర్ సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొత్తిమీరను కూడా చిన్నగా కట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి నీళ్లు బాగా మసలాలన్నమాట. సో తెరులుతున్నప్పుడు అప్పుడు మనం ఈ సూజీ రవ్వ వేయాలన్నమాట. సో చూడండి ఇప్పుడు వాటర్ బాగా తెరులుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ సూజీ రవ్వను తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ సూజీ రవ్వ త్వరగా గడ్డలు కట్టేస్తుంది. సో అందుకనే ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రవ్వ మాత్రం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. వదిలేసామంటే త్వరగా ఉండలు కట్టేస్తుంది. సో అందుకనే కొంచెం ఓపికగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేటట్టు చూసుకోండి. అండ్ ఈ రవ్వ త్వరగా దగ్గర పడిపోతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు, త్వరగా కుక్ అయిపోతుంది. సో ఈ సూజీ రవ్వతో చేసుకున్న వడలు అయితే చాలా క్రిస్పీగా, పిల్లలకైతే బాగా ఇష్టపడతారండి. సో ఈ రవ్వ దగ్గర పడినివ్వండి. సో చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. సో కొంతసేపు చల్లారనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో చల్లారిన తర్వాత అప్పుడు మనం దీన్ని వడలుగా చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇంకొకసారి ఇలా కొంచెం ఇది రవ్వ మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మసాజ్ చేయండి ఒక 2 మినిట్స్. తర్వాత దీంట్లో నుంచి చిన్న చిన్న పోర్షన్ తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, అప్పుడు మనకు స్టిక్ అవ్వదు. ఇలా చేతికి అప్లై చేసేసి ఈ రౌండ్గా చేసుకున్న బాల్ని ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా సైడ్స్కి అంతా రౌండ్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకోండి. అంతే, మన వడ రెడీ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా అంటే హోల్ బాగా వచ్చేస్తుంది అనమాట. నాకు ఉద్ది వడ వేయడం రాదు, కానీ ఇది రవ్వ వడ చాలా బాగా ఈజీగా చేసేయచ్చండి. సో చూడండి ఇలా వడలు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఈ వడలు వేయండి. సో హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. సో చూడండి నూనె బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసేద్దాము. ఈ వడలు మీకు కావాలంటే పెద్ద పెద్ద సైజులో చేసుకోండి, చిన్నగా చేసుకున్నా పర్లేదు. ఎలా చేసుకున్నా మనకి క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. సో అందులో అయితే నో డౌట్. సో ఇప్పుడు ఫస్ట్ వాయి నేను కొంచెం పెద్దగా వేసాను, సెకండ్ వాయి నేను కొంచెం చిన్నగా వేసి కూడా చూపిస్తాను మీకు. క్రంచీనెస్లో అయితే ఎటువంటి మార్పు ఉండదండి. అండ్ ఈ వడలు వేసిన వెంటనే కలపకండి, ఎందుకంటే రవ్వ ఊడిపోతుంది. సో జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఇలా టర్న్ చేసుకొని కుక్ చేసుకోండి. అండ్ ఈ రవ్వ వడలు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఉద్ది వడలు అంత ఫాస్ట్గా వేగవు, అలా అని చాలా డిలే కూడా కాదు, త్వరగానే అయిపోతాయి. బట్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉండి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ రవ్వ వడలు మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. సో చూడండి ఇలా బాగా వేగిపోయి రెడ్డిష్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. అండ్ ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే స్పైస్కి లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చి, జీరా అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, ఇంకా డైరెక్ట్గానే తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూడండి ఒక వాయి అంతా వేసేసాను, అలా మిగతా పిండి అంతా వేసేసేయండి. ఇప్పుడు రెండో వాయిలో చూపిస్తున్నాను కదా, చిన్న సైజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వాయి పెద్దగా చేసుకున్నా ఎలా చేసుకున్నా బాగుంటాయి. సో ఇలా రెండో వాయి కూడా
ఫ్రై చేసేసుకుంటే మన టేస్టీ అండ్ క్రంచీ రవ్వ వడలు రెడీ అయిపోయినాయి అనమాట. సో అంతే అండి, చాలా సింపుల్ కదా. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.